Good morning, friends. Welcome back to our channel. So, I just want to share something with you. I was talking with my friend last night, and మా వాడు నిన్ననే ఫోన్ చేసిండు చాలా డేస్ తర్వాత. అండ్ యాక్చువల్గా వాడు ప్రిపేర్ అవుతుండు యూపీఎస్సీకి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సిఎస్సి, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. అండ్ హీ గేవ్ హిస్ ఫస్ట్ అటెంప్ట్. ఈ ఇయర్ ఇచ్చిండు 2025. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ 3 years కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఫస్ట్ అటెంప్ట్ విత్ ఫుల్ ఎఫర్ట్స్, గట్టిగా గట్టిగా అంటే గట్టిగా ప్రిపేర్ అయ్యిండు. నేను చూస్తున్నా కాబట్టి చాలా ఇయర్స్ నుంచి. అండ్ వాడు క్లియర్ చేయలేడు ప్రిలిమ్స్. సో నాకు కాల్ చేసిండు. యాక్చువల్గా నేనే టేక్ చేసిన, కాల్ చేసిండు. వీ హ్యాడ్ అరౌండ్ 40-45 minutes కన్వర్జేషన్. వాడు చెప్పిన మాటకి నేను ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఇట్లుండాలి అన్నప్పుడు. సో ఏం చెప్పినంటే, నో మ్యాటర్ హౌ ఇట్ గోస్ అండ్ హౌ లాంగ్ ఇట్ గోస్, అది ఎట్లా పోతుంది, ఎంత దూరం పోతుంది అనేది నో మ్యాటర్స్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ మస్ట్ రీచ్ మై గోల్. కంపల్సరీ ఐ మస్ట్ రీచ్ మై టార్గెట్. అది చేస్తా, చూపిస్తారా, నా రిజల్ట్స్ నువ్వే చూస్తావు అని చెప్పిండు. సో దట్ ఈస్ ద వన్ మెసేజ్ ఐ వాంట్ టు షేర్ టు యూ. వాడు ఎంత చెప్పిందంటే, అసలు ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు ఫస్ట్ అటెంప్ట్ అనే బాధ లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 3 years ప్రిపరేషన్ అయినా అసలు నా ప్రిపరేషన్ ఏమైంది ఈ 3 yearsలో అని వానికి డౌటే లేదు. ఎందుకంటే హీస్ వెరీ క్లియర్, దిస్ ఈజ్ మై ఫస్ట్ అటెంప్ట్. నేను మంచిగా జిఎస్ అటెంప్ట్ చేసిన, బట్ ఐ నో నాకు సీసాట్ కుదరలేదు, అందుకే ఫెయిల్ అయినా అని. కోర్స్ మనకి రిజల్ట్స్ అనేవి ఇప్పుడే రావు, లాస్ట్కి తెలిస్తే ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎన్ని పోయిందని మనకి ఇప్పుడు తెలీదు. బట్ రాసిన వానికి అర్థమవుతుంది. ఓకేనా? అసలు రాసిన వాడు ఈజీగా ఫెయిల్ దేనికైనా అని ఒకసారి ఆలోచించుకుంటే ఈజ్ వెరీ క్లియర్ దట్ హీ కుడ్ నాట్ క్లియర్ సీసాట్ వల్లనే నాకు పోయింది అని. సో ఇప్పుడు నెక్స్ట్ 1 year ఉంది. ఎగ్జాక్ట్లీ ఒక 10 days ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా వస్తా. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఉంది, మళ్ళీ 1 year ఉంది. ఈ 1 year ప్లాన్ చేస్తా. ఈసారి సీసాట్ అట్ ద సేమ్ టైం జిఎస్ రెండు గట్టిగా పట్టుకుంటా. సీసాట్ని కూడా వదలను. లాస్ట్ ఇయర్కి చేసింది సరిపోలేదు, బికాస్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సీసాట్ కొంచెం మ్యాథ్స్ రావాలి కాబట్టి ఈసారి దీని మీద ఫోకస్ చేస్తా అని చెప్పిండు. వాడు 3 years నుంచి మనకి ప్రిపరేషన్ అయినా కూడా టైం వేస్ట్ అయ్యింది అని అనుకోలేదు. ఎట్ ద సేమ్ టైం అండ్ 3 years ప్రిపరేషన్ వేస్ట్ అయింది అనుకోలేదు. ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయ్యాను, ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు అని వాడు ఏం రిగ్రెట్గా ఫీల్ కాలే, ఏం తప్పు చేసినా అని ఫీల్ కాలే, నేను సాధించలేను అని ఫీల్ కాలే. దిస్ ఈజ్ హీస్ ఫస్ట్ అటెంప్ట్. ఓకే, సో వాని పాజిటివ్ మైండ్ సెట్ అనేది చూడండి. మళ్ళీ లెట్స్ రీస్టార్ట్, లెట్స్ ఫోకస్, అంతే. అట్లుండాలి. అది ఎట్లుండాలంటే ఒక యాస్పిరెంట్ అట్లుండాలి. ఒక యాస్పిరెంట్ ఎట్లుండాలంటే అంతే ఉండాలి. 3 years నుంచి ప్రిపరేషన్ అయినా కూడా, ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినా కూడా అది క్లియర్ కాకపోతే ఒక్క నెగిటివ్ థాట్ కూడా లేదు. నాట్ ఈవెన్ సింగిల్ నెగిటివ్ థాట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ మస్ట్ రీచ్ మై గోల్ అన్నాడు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు థింక్ అండ్ దట్ ఈస్ వాట్ అవర్ డిటర్మినేషన్ షుడ్ బి. అట్లా ఉంటేనే కంపల్సరీ రీచ్ అనేది అవుతాం అని వాడే చెప్పిండు. ఎందుకంటే నేను మీకు షేర్ చేసుకుంటున్నా, పాజిటివ్ థింకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎట్లుంటుందంటే, అది సంవత్సరాలు గడుస్తాయి. ఇప్పుడు ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అశోక్ నగర్, గాంధీనగర్, ఈ ఏరియాలోనే. సో ఒక్కొక్కరు 30 years 35 years వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? సో వితౌట్ మ్యారేజ్, అంటే మ్యారేజే చేసుకోకుండా ఓన్లీ యూపీఎస్సీ మీద ఉన్నోళ్ళు, గ్రూప్స్ మీద ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు. వితౌట్ ఎనీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అశోక్ నగర్ వదిలిపెట్టి వెళ్ళరు. కంపల్సరీ కొట్టే వెళ్తా అని దాని కొద్దుంటారు. అండ్ ఇప్పుడు మనమున్న ఏజ్, నాది ఏజ్ 23. సో మా ఫ్రెండ్ ఏజ్ 23 ఉంటాడు. వాడు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిండు. సో వాడేం డిస్కరేజ్ చేసుకోలేడు, వాడు అట్లా ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ గట్టిద్దామని అనుకున్నాడు. సో ఆ పాజిటివ్ థింకింగ్నెస్ ఉండాలి. ఇప్పుడున్న ప్రజెంట్ అశోక్ నగర్ చూసుకుంటే ఇక్కడ చాలామంది చాలా ఇయర్స్ నుంచి ప్రిపరేషన్ అవుతున్నారు నార్మల్గా. అండ్ రీసెంట్గానే నేను కూడా ఒక వీడియో చూసిన, ఒక యూట్యూబ్ వీడియో. 6 years నుంచి ప్రిపరేషన్ అవుతూ ఉండు అండ్ ఒక 1 time or 2 times ప్రిలిమ్స్ అనేది క్లియర్ అయింది అని చెప్పిండు ఒక బ్రదర్ ఒక యూట్యూబ్ ఛానల్లో. సో హీ వాజ్ వెరీ క్లియర్, కంపల్సరీ ఇంకో అటెంప్ట్ ఉంది, ఇంకో అటెంప్ట్ ఇస్తా అని. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి, ఇన్ని సంవత్సరాలు మనం దాని మీదనే ఉండి, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి దానికోసమే. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకో 1 year వేస్ట్ అయినా, వేస్ట్ ఇన్ ద సెన్స్ అది వేస్ట్ కాదు, ఇంకో 1 year ప్రిపరేషన్ అయినా, ఇంకో 2 years ప్రిపరేషన్ అయినా అది రావాలి, అది వస్తుంది. అది వచ్చిన తర్వాతనే వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు క్విట్ అయ్యి వెళ్ళిపోతే ఈ 3-4 years పడ్డ కష్టం దాని మీద ఉన్నదంతా వేస్ట్ అయిపోతుంది. నిజంగానే వేస్ట్ అయిపోతుంది. ఇంకో దాని మీద మనం చూసుకోలేము. అందుకే దాన్ని ప్రిపరేషన్ అయిదాం, దాన్ని చూద్దాం అని చాలామంది అనుకుంటారు. అండ్ దట్ ఈస్ వెరీ పాజిటివ్ థింకింగ్. ఓకేనా? పాజిటివ్గా థింక్ చేసి గట్టిగా చూసుకోవాలి. కొంతమందికి ఎర్లీగా సక్సెస్ వస్తుంది, కొంతమందికి లేట్గా సక్సెస్ వస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది క్రాక్ చేసే పోవాలని మైండ్ సెట్ అనేది ఉంటుంది చూడు. సో అలాంటి మైండ్ సెట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో కంపల్సరీ ఆబ్వియస్లీ
సెకండరీ థింగ్ అనేది ఒకటి, ఇది క్లియర్ కాకపోతే ఏంది అనేది నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇంత ప్రిపరేషన్ అయ్యి ఇంత వచ్చినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు రాకపోతే జాబ్, నువ్వు అది సక్సెస్ కాకపోతే నీకు వచ్చిన ప్రిపరేషన్లో వచ్చిన నాలెడ్జ్ తోటి నీకు ఇంకో వేరే జాబ్ వస్తుంది, లేదంటే ఇంకో ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది. సో లైఫ్లో ఏం ఫెయిల్యూర్ కావు, మనీ సంపాదించుకోవచ్చు, వేరే జాబ్ చేస్తావు, వేరే ఏదో ఒకటి చేసుకుంటావు. సో దట్ డజంట్ మ్యాటర్. కంపల్సరీ మనీ అనేది ఎన్ని చేసుకుంటావు, లేదంటే ఏదో ఒక వేరే జాబ్ వస్తుంది, బిజినెస్ పెట్టుకుంటావు, నీకు నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ త్రూ అవుట్ జర్నీ ప్రిపరేషన్లో ఆ నాలెడ్జ్ ఏదైతే వచ్చిందో అది వేరే జాబ్ కొట్టడానికి యూజ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం బిజినెస్ పెట్టుకోనికి యూజ్ అవుతుంది, ఇంకేదన్నా టీచింగ్ చెప్పుకోనికైనా యూజ్ అవుతుంది. నువ్వు చదువుకున్న ఆ సబ్జెక్ట్లే కోచింగ్ వేరే క్లాసెస్ చెప్తే అప్పుడు కూడా నువ్వు ఒక టీచర్ అవుతావు, ఏదో ఒక కోచింగ్ కానీ ఇన్స్టిట్యూట్లో కానీ జాయిన్ అయితే నీకు డబ్బులు ఇస్తారు. సో ప్రిపరేషన్ అవ్వడం వల్ల అది సక్సెస్ కాకపోయినా మనం బతకొచ్చు, మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. బట్ మన ఇంట్రెస్ట్, సో మనది ఏదైతే ఉందో మన గోల్ మనం రీచ్ అయ్యేది మనకున్న ఈ యంగ్ ఏజ్లో, ఈ 20s to 30s ఈ ఏజ్లోనే సో మనం కరెక్ట్గా ఫోకస్ చేయగలుగుతాం. మళ్ళీ 30 years దాటిన తర్వాత ఏజ్ పెరిగిన కొద్దీ అంత ఫోకస్డ్గా అంత డిటర్మినేషన్గా ఉండలేం. సో అంతే. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ యూ. నిన్న మా ఫ్రెండ్ అట్లా చెప్పింది కాబట్టి ఒక రిగ్రెట్ ఫీలింగ్ లేదు, ఒక ఫెయిల్యూర్ అయినా అదేం లేదు. అట్లా ఉండాలి మనం కూడా, మీరు కూడా అట్లా ఉండాలి. టైం అనేది మనకు కూడా ఒక టైం వస్తుంది, ఓకేనా? మన మిస్టేక్స్ ఏందని జస్ట్ చూసుకోవాలంతే. మావాడు ఈజీగా చెప్పేసిండు, సీసెట్ అనేది పోయింది, నెక్స్ట్ సీసెట్ పోదు, ఏది పోదు, ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది అని టార్గెట్ ఉంది. సో అది మనం చూసుకోవాలి, మన మిస్టేక్ని ఐడెంటిఫై చేసుకొని దాని మీద ఫోకస్ చేస్తే కంపల్సరీ సో వీ విల్ గెట్ ఇన్. అంతే. అందరికీ ఆల్ ది బెస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఉంటా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ స్టోరీ ప్లీజ్ కమెంట్ మే బిలో. బికాస్ నా కోసం అని కాదు, చాలామందికి యూజ్ అవుతుంది. ఇన్స్పైరింగ్ ఎవరైతే ఉన్నారో అవి వాళ్ళ స్టోరీస్ ఎవరైతే ఉన్నారో, సో చాలామంది ప్రీవియస్ వీడియోల కింద కమెంట్ చేశారు. ఐ వాంట్ యూ టు కమెంట్ ఆన్ దిస్ వీడియో. సో వాట్ ఎవర్ యువర్ ఎక్స్పీరియన్సెస్, ఏదైతే సక్సెస్ స్టోరీ ఏదైతే అది, అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టెల్ టు ద యూత్, అశోక్ నగర్ ఎస్పెషల్గా. సో అంతే, ఓకేనా? ఉంటాం మరి. సైనింగ్ ఆఫ్ దిస్ ఇయర్ క్యాంపస్ స్టూడెంట్.